హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ భావన. మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న టాపిక్ హెచ్పివి వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. మీరు వినే ఉంటారు. ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే ఏంటి? హెచ్పివి వ్యాక్సిన్ అన్నా, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అన్నా, గాడాసిల్ అన్నా ఒక్కటే. మూడిటి ఫంక్షన్ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్. దీంట్లో ఏముంటుంది? యాక్చువల్లీ హెచ్పివి వైరస్ అన్నది సర్వైకల్ క్యాన్సర్ని కాజ్ చేస్తుంది. దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయి. 6, 8, 16, 18 అలా చాలా రకాలు ఉంటాయి. దాంట్లో క్యాన్సర్ కాజ్ చేసే స్ట్రెయిన్స్కి ఎగెయిన్స్ట్గా వ్యాక్సిన్ ఉంటుందన్నమాట. దాన్ని 2 డోసెస్లో బిలో 15 ఇయర్స్ వాళ్ళకి ఇస్తాము. అబోవ్ 25 ఇయర్స్ వాళ్ళకి 3 డోసెస్లో ఇస్తాము. అంటే ఈరోజు తీసుకుంటే 6 మంత్స్ తర్వాత 15 ఇయర్స్ బిలో వాళ్ళకి, 25 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి 3 డోసెస్. ఈరోజు 2 మంత్స్ తర్వాత సెకండ్ డోస్, 6 మంత్స్ తర్వాత థర్డ్ డోస్. బేబీ ప్లానింగ్లో ఉన్న వాళ్ళు 9 మంత్స్ బేబీ ప్లానింగ్ ఉండకూడదు. అదర్వైజ్ బేబీ అవ్వకుండా ఉండడానికి కూడా మేము సర్టెన్ ఇంజెక్షన్స్ ఆర్ మెడికేషన్స్ ఇస్తూ ఉంటాము. అంటే యాక్సిడెంటల్గా ప్రెగ్నెన్సీ అవ్వకుండా. సపోజ్ యాక్సిడెంటల్గా ప్రెగ్నెన్సీ అయినా కూడా దాన్ని మేము కంటిన్యూ చేయమని సజెస్ట్ చేయము. సో బెటర్ టు అవాయిడ్ ప్రెగ్నెన్సీ. సో అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? సర్వైకల్ క్యాన్సర్ అంటే ఇది యూట్రస్ అండి, ఇవి ట్యూబ్స్, ఇది ఓవరీ. యూట్రస్ లోపల ఈ పార్ట్లో సర్విక్స్ అని ఉంటుంది, ఇది వజైనా. ఈ సర్విక్స్కి వచ్చే క్యాన్సరే సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి పాప్స్మియర్ కూడా యూజ్ అవుతుంది. పాప్స్మియర్ అంటే ఏంటి? వన్స్ ఇన్ ఎవ్రీ 3 ఇయర్స్ ఆఫ్టర్ 25 ఇయర్స్ వాళ్ళకి ఈ టెస్ట్ చేస్తాం. దీనికి వాళ్ళు గైనీ ఎగ్జామినేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే స్పెక్యులమ్, మాకు ఎగ్జామినేషన్ కోసం కొన్ని స్పెక్యులమ్స్ యూజ్ చేస్తాం. అది కింద నుంచి ఇన్సర్ట్ చేసి సర్విక్స్, నేను ఇంతకుముందు చూపించాను కదండి, ఆ సర్విక్స్ పార్ట్ నుండి ఒక బ్రష్ తోటి ఫ్యూ సెల్స్ని తీసి ఒక లిక్విడ్, డిఫరెంట్ లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్లో ఆ బ్రష్ని మిక్స్ చేసి మేము ల్యాబ్కి పంపిస్తాము. ఆ ల్యాబ్లో వాళ్ళ సెల్స్ని టెస్ట్ చేసి ఎలా ఉంది అంటే క్యాన్సర్ కారకమైన సెల్స్, క్యాన్సర్ వచ్చే ముందు ఉన్న డిఫరెంట్ సెల్ ఫీచర్స్ని వాళ్ళు చూసి ఇది క్యాన్సర్ రాబోతున్న స్టేజ్, క్యాన్సర్ వచ్చేసిన స్టేజ్, అసలు క్యాన్సర్ లేని స్టేజ్ అని 3 రకాలుగా రిపోర్ట్ ఇస్తారు. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ కూడా ఉన్నట్టు కూడా ఈ టెస్ట్లో తెలుస్తుంది. సో పాప్స్మియర్ ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ 3 ఇయర్స్కి చేయించాలి. సో ఎవ్రీ 3 ఇయర్స్ పాప్స్మియర్ రికమెండెడ్. ఇలా పాప్స్మియర్ చేయించుకుంటూ ఉన్నా కూడా హెచ్పివి వ్యాక్సిన్ని మాత్రం ఇప్పించుకోవాల్సిందే. రెండిటికి దేనికి ఉండాల్సిన అడ్వాంటేజెస్ రెండిటికి ఉన్నాయి. అంటే హెచ్పివి వ్యాక్సిన్ ఇప్పించేసుకున్నామండి, ఇప్పుడు పాప్స్మియర్ అవసరం లేదా అంటే ఆన్సర్ ఈజ్ నో. ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ హెచ్పివి వ్యాక్సిన్ pap smear screening is recommended. ఎందుకు? వై ఇట్ ఈస్ నీడెడ్? దానికి ఆన్సర్, హెచ్పివి వైరసెస్లో చాలా స్ట్రెయిన్స్ ఉంటాయని చెప్పాను కదండి. సో మనకి ఉన్న ఈ వ్యాక్సిన్లో డేంజరస్ స్ట్రెయిన్స్కి మాత్రమే, ఇప్పుడు కరెంట్గా ఐడెంటిఫై చేసిన డేంజరస్ స్ట్రెయిన్స్కి మాత్రమే వ్యాక్సిన్ ఉంది. రిమైనింగ్ స్ట్రెయిన్స్ ఇన్ ద ఫ్యూచర్ మనకి ఐడెంటిఫై అయ్యి దానికి మళ్ళీ కొత్తగా వ్యాక్సిన్ వచ్చేంత వరకు పాప్స్మియర్ స్క్రీనింగ్తో ఎవ్రీ 3 ఇయర్స్కి మనం పిలుస్తూ ఉంటాం. ఈ స్క్రీనింగ్స్, వ్యాక్సినేషన్ వల్ల కరెంట్లీ ఇండియాలో క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా మటుకి తగ్గిపోయింది. ఐ హోప్ యూ ఫాలో దిస్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్స్ healthy in the future. Thank you, my friends. If you have any doubts and clarification regarding HPV vaccine and pap smear screening, please don't shy to comment below.